విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మనము అలంకారాలు రెండు రకాలని చెప్పుకున్నాం కదా, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఈరోజు అర్థాలంకారాల్లో మొదటిదైన ఉపమా అలంకారం గురించి చెప్పుకుందాం. ఉపమా అలంకారం అంటే ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పడం, అంటే మనోహరమైన పోలిక చెప్పడం. ఇక్కడ ఉదాహరణ చూడండి. తోటలో పిల్లలు సీతాకొక చిలకల వలె తిరుగుచున్నారు. ఇది ఉదాహరణ. ఇందులో ముఖ్యంగా 4 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అందులో మనం 4 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు చూడండి, పైన ఉదాహరణ మళ్ళీ ఒకసారి చూడండి. తోటలో పిల్లలు సీతాకొక చిలుకల వలె తిరుగుచున్నారు. ఇందులో ఉపమా అలంకారంలో 4 అంశాలు ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి, వాటిని గుర్తించగలగాలి. చూడండి, ఉపమేయం. ఉపమేయం అంటే ఏంది? ఇందులో ఈ వాక్యంలో ఉపమేయం అంటే ఏంటిది? ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో తెలిపేది. మనం దేన్ని పోలుస్తున్నాం? ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే దేన్ని పోలుస్తున్నాం అంటే దేన్ని పోలుస్తున్నాం? తోటలో పిల్లలు. ఆ తర్వాత ఉపమానం ఏంటిది అంటే దేనితో పోలుస్తున్నాం, దేనితో పోలుస్తున్నామో తెలిపేది. అంటే ఇక్కడ సీతాకొక చిలుకలతో పోలుస్తున్నాం పిల్లలను, అంటే సీతాకొక చిలుకలు అనేది ఉపమానం. ఉపమావాచకం అంటే పోలిక చెప్పుటకు వాడే పదం. మనం పోలిక చెప్పడానికి ఏ పదం వాడుతున్నాం? వలె, సీతాకొక చిలుకల వలె అంటే వలె అనే మాటను వాడుతున్నాం. అది ఉపమావాచకం. ఇక సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం. ఇందులో ఒకే విధమైన ధర్మం ఏది? తిరుగుచున్నారు అనేది ఒకే విధమైన ధర్మం. చూడండి పిల్లలు, ఇప్పుడు ఉపమావాచకం ఆధారంగా మరి ఉపమా అలంకారాన్ని సులువుగా ఏ విధంగా గుర్తించవచ్చో చూడండి. ఉపమావాచకం ఆధారంగా గుర్తించాలంటే ఈ అలంకారంలో, అంటే ఈ అలంకారం ఉన్న వాక్యంలో వలె, లాగా, లా, లా, ఓలే, భంగి, కైవడి, చందమ్మున మొదలగు వాటిలో ఏదో ఒకటి వస్తున్నది, ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. అంటే ఉపమా అలంకారాన్ని గుర్తించడానికి ఈ మాటలను గుర్తుంచుకోవాలి. అందులో ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. మరో ఉదాహరణ చూడండి పిల్లలు. ఏకలవ్యుడు అర్జునుడిలాగా గురి తప్పని వెలిగాడు. ఇందులో ఈ వాక్యంలో చూడండి, ఉపమేయం మనము ఎవరిని పోలుస్తున్నాము, దేనిని పోలుస్తున్నాము? ఏకలవ్యుడు ఉపమేయం. దేంతో పోలుస్తున్నాము అంటే అనగా ఎవరితో పోలుస్తున్నాము? అర్జునుడు. అంటే అర్జునుడు ఇక్కడ ఉపమానము. ఉపమావాచకము అంటే పోల్చడానికి ఉపయోగించే పదం ఏంటి? లాగా, అది ఉపమావాచకం. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానంలో ఒకే విధంగా సమానంగా ఉండే ధర్మం. అదేంటిది? గురి తప్పని వెలికాడు.